సాధ్యం కానంతగా 11,000 డిఎస్సి పోస్టులు ఒకేసారి వేశారంటే అది మెచ్చుకోవాల్సింది పోయి అనవసరంగా రాజకీయంగా దీన్ని వాడుకుంటున్నారు కొన్ని పార్టీలు అనేది కాంగ్రెస్ నాయకుల వాదన. యోయో టీవీ ప్రేక్షకులకు మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు శుభాకాంక్షలు అండి. అసలు నిజంగా మేము కాంగ్రెస్ పార్టీ నాయకుల్లాగా లేని ఉద్యోగాలు ఇస్తామని చెప్పలేదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల గ్యావిటీని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. 3,50,000 రెగ్యులర్ ఉద్యోగాలు, 3,42,000 అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు, ఒక 2 లక్షల మంది పెన్షనర్స్ ఉన్నారు, ఒక 96 కార్పొరేషన్స్లో 1,60,000 మంది ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. అంటే మొత్తం ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో 11,55,000 ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతంలో తన హయాంలోనే ఒక కమిటీ వేశారు. ఇప్పుడు నిరుద్యోగ సమస్య అనేటువంటిది మా తెలంగాణ వాదంలో నినాదంలో ఒక ప్రధానమైనటువంటిది. ఏ రాష్ట్ర ఉద్యమానికి కూడా నిరుద్యోగ సమస్య అంటే నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటిది మా రాష్ట్ర స్వరాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నినాదం అండి. ఆ నినాదంలో ఉన్నప్పుడే కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, తెలంగాణ రాష్ట్రం యొక్క నినాదంలో ఒక భాగమైనటువంటి ఈ ఉద్యోగాల నిర్మితమైనటువంటి ప్రక్రియ 2,32,000 ఉద్యోగాలు నోటిఫై చేశామండి. 2,32,000 ఉద్యోగాల్లో దాదాపుగా 2,16,800 ఉద్యోగాలకు కేసీఆర్ గారు వివిధ సంస్థల ద్వారా నోటిఫికేషన్స్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ అనేటువంటిది దాదాపుగా ఒక 6 సంస్థల ద్వారా జరుగుతుంది. ముఖ్యంగా ప్రధానమైనటువంటి ఉద్యోగాల భర్తీలో మేజర్ షేర్ తీసుకునేటువంటి భర్తీ సంస్థ ఏది అంటే టీఎస్పీఎస్సీ. దాని ద్వారా 68,000 ఉద్యోగాలు భర్తీ చేశామండి 9.5 సంవత్సరాలలోనే. అలాగే తెలంగాణలో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అంటూ ఒకటి ఉంది. దాని ద్వారా ప్రత్యేకమైనటువంటి యూనిఫామ్ ఉద్యోగాలను భర్తీ చేస్తాం. ఆ యూనిఫామ్ ఉద్యోగాల్లో 68,000 ఉద్యోగాలు కేసీఆర్ అంటే పోలీసు ఉద్యోగాలు అంటే కేసీఆర్ అని చెప్పేసి భర్తీ చేసినాం. ఇంకా మనకు తెలంగాణలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ రిక్రూట్మెంట్ బోర్డు అని చెప్పేసి ట్రైబ్ అనేటువంటిది ఏర్పాటు చేసుకున్నాం. దాని ద్వారా గురుకులాలలో దాదాపుగా 18,860 ఉద్యోగాలను భర్తీ చేసుకున్నామండి. దాంతోపాటు వీళ్ళు అంటా ఉన్నారు డిఎస్సి అని చెప్పేసి. మేము 2016లో ఒక డిఎస్సి, 2018లో ఒక డిఎస్సి, ఈ 2 డిఎస్సీల ద్వారా ఈ డిఎస్సి అనేటువంటిది టీఎస్పీఎస్సీనో లేకపోతే ఇంతకుముందు చెప్పినటువంటి సంస్థలు ఏవి నిర్వహించవండి. దానికి ఒక సెలక్షన్ కమిటీ ఉంటుంది, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా నిర్వహిస్తారు. ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగాల సంఖ్యను ఖచ్చితంగా వెరిఫై చేయాలి, నోటిఫై చేయాలి, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ కమిషన్కి చూపించాలి. దాని ద్వారా దాదాపుగా కేసీఆర్ గారి ప్రభుత్వంలో 9.5 సంవత్సరాల్లో 34,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం. మేము చెప్పి వీళ్ళలాగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం. మీరు 2 లక్షల ఉద్యోగాలు మేము క్యాలెండర్ ప్రకటిస్తూ ఉన్నాం. ప్రతి నిరుద్యోగు నుంచి సింగిల్ ఎన్పీ తీసుకోకుండా 0 రూపీతో మేము ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఇవాళ నిరుద్యోగులు మా ప్రభుత్వాన్ని ఓడగొట్టినరని చెప్పేసి వీళ్ళే అంటా ఉన్నారు కదా. మరి 6 నెలల జస్ట్ 6 నెలల కాలమే అని చెప్పేసి మిత్రుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా. మరి 6 నెలల కాలంలోనే ఈ నిరుద్యోగులలో ఇంత పెళ్ళు బిక్కినటువంటి ఆవేశం ఎందుకు కులికి పడుతూ ఉంది, ఎందుకు ఆవేశం పొంగి పొర్లుతూ ఉంది? ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీలో వీళ్ళ చిత్తశుద్ధి 6 నెలలు గడుస్తూ ఉన్నా 7వ నెల ఇవాళ అయిపోతా ఉంది. 7 నెలల్లో అయిపోతున్నా కూడా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదండి. 7 నెలల్లో ఒక్క నోటిఫికేషన్ రాకపోతే నిరుద్యోగులు అసలు మారెక్కల కష్టం మీద ఏర్పడ్డ ఈ ప్రభుత్వము, ప్రతి ఇంటింటికి తిరిగి మేము మా తల్లిదండ్రులను ఒప్పించి ఓట్లు వేసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, ఇదే ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం ఆకునూరు మురళి గారు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు, తీనుమారు మల్లన్న గారు, సోకాల్డ్ లీడర్లందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు కదా. మరి ఇదే నిరుద్యోగులు గ్రూప్ 2 ఉద్యోగాల పేరు మీద, గ్రూప్ 1 ఉద్యోగాల 1:100 పేరు మీద, గ్రూప్ 2 ఉద్యోగాలు 2,000 పేరు మీద ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఒక్క ఉద్యోగం అన్న పెంచిండా అండి? కేసీఆర్ గారు గ్రూప్ 1 ఉద్యోగాలకు 503 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిండు. దాంట్లో రేవంత్ రెడ్డి గారు కేవలం 62 ఉద్యోగాలకే పెంచారు. మిగతా మేము ఏమంటాము, మీరు 2 లక్షల ఉద్యోగాలు అనేటువంటి చూపించారు కదా. నేను ఎక్స్ప్లెయినింగ్ వాట్ వి డిడ్ అని చెప్పి చెప్తున్నాను. మేము ఏం కంప్లీట్ చేసామో చెప్తా ఉన్నాం. వీళ్ళ యొక్క వైఫల్యాన్ని కూడా మేము ఎండగడతాం. మీరు మాట్లాడుతున్నప్పుడు పేపర్ లీకేజ్ అనేటువంటి విషయం కూడా నేను మాట్లాడతాను. ఏం జరిగింది అనేటువంటిది సమాజానికి తెలవాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగుల తరపున గతంలో మీరు వెళ్ళి పోరాటం చేస్తే అది పతీత పోరాటం అవుతుంది. ఇవాళ మేము నిరుద్యోగులకు మద్దతు ఇస్తే అది మీరు ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నట్టు ఏమంటారండి? ఇవాళ ప్రధానమైనటువంటి ప్రతిపక్షం అండి. మేము తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు జస్ట్ 1.8 ఓట్లతో ప్రధాన ప్రతిపక్షంగా కూర్చోబెట్టారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతుల సమస్య మీద, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్య మీద, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల సమస్య మీద, పెన్షనర్ సమస్య మీద మేము మాట్లాడొద్దా అండి? వీళ్ళే కదండి ఇప్పుడు వీళ్ళు 6 గ్యారెంటీలు 16 హామీల పేరు మీద 2 లక్షల ఉద్యోగాల భర్తీ మీద నిరుద్యోగులను మోసం చేసిరు, 2 లక్షల రుణమాఫీ పేరు మీద రైతులను మోసం చేసిరు,
2500 మహిళలకు ఇస్తామని చెప్పేసి ప్రతి నెల మహిళల్ని మోసం చేసిరు. 4000 రూపాయలు పెన్షన్లు పెంచుతామని చెప్పేసి జనవరి నెల పెన్షన్లకు కొట్టిరు. ఇవాళ వికలాంగులకు 6000 పెన్షన్లు అని చెప్పేసి 6000 ఎత్తేసిరు. మేము ఏమంటా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి నిరుద్యోగ సమస్య కంటే కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేల కొనుగోలు మీద చిత్తశుద్ధి ఉంది అనేది స్పష్టమైతా ఉంది. ఇంకొక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే, ఇవాళ నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 2 రాసే ఉద్యోగి అయినా డిఎస్సి రాసే ఉద్యోగి అయినా ఒక వేరియేషన్ ఉంది, లిటిల్ బిట్ వేరియేషన్ ఉంటుంది. ఏంటి, ఎనీ గ్రాడ్యుయేట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అండి. కానీ డిఎస్సి రాసే అభ్యర్థికి ఒక స్పెషల్ ఎడ్యుకేషన్ ఇక్కడ ఉండాలి. బిఎడ్ చేయాలి. వాడు బిఎడ్ చేసిన తర్వాత ఏం చేయాలి, పాపం టెట్ ఎగ్జామ్ క్లియర్ చేయాలండి. తెలంగాణ రాష్ట్రంలో 1,50,000 మంది టెట్కి అప్లై చేసుకుంటే 57,725 మంది టెట్ క్వాలిఫై అయ్యారండి రీసెంట్గా. ఇప్పుడు వాడికి సమయం ఇవ్వాలా వద్దా? ఇప్పుడు మిత్రుడు దయాకర్ గారికి అవగాహన ఉందో లేదో నాకు తెలియదు. టెట్ ఎగ్జామ్కి 2 పేపర్లు ఉంటాయండి, పేపర్ 1, పేపర్ 2. పేపర్ 2 సిలబస్ వేరు, పేపర్ 1 సిలబస్ వేరండి. పేపర్ 1 సిలబస్లో పెడగోగి ఉంటుంది, స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాలు ఉంటాయి, సైకాలజీ ఉంటుంది, మెథడాలజీ ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, లాంగ్వేజ్ పేపర్స్ ఉంటాయి. ఇవన్నీ చదివినటువంటి వాడికి దెన్ అగైన్ ఈ హ్యాస్ టు ప్రిపేర్ ఫర్ ద డిఎస్సి మళ్ళీ 2 పేపర్లు ఉంటాయి. వాడు ఒకవేళ బిఎడ్ చేసి డిఎడ్ చేసిన అభ్యర్థి అయితే అటు పేపర్ 1 రాస్తాడు, పేపర్ 2 రాస్తాడు టెట్. అలాగే పాపం ఎడ్జిటి ఉద్యోగం రాస్తాడు, సెకండరీ గ్రేడ్ టీచర్, అలాగే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం రాస్తాడు ఎస్ఏ. ఈ 2 ఉద్యోగాలు రాసేటప్పుడు వాడికి ఒక మానసిక సంఘర్షణ ఉంటుందా ఉండదా? వాడు ఏమడుగుతా ఉన్నాడు, నేను మొన్ననే టెట్ క్వాలిఫై అయినా 57,725 మంది టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థుల ఆవేదన ఇది, ఆక్రందన, రోదన. ఏమంటా ఉన్నారు, మాకు దయచేసి ఒక 2 నుంచి 3 నెలల సమయం ఇవ్వండి, మాకు ఈ అవకాశం. అంటున్నాడు టెట్ చదివి ఇప్పుడు 2 నెలలు అవుతుందండి, 5-6 సంవత్సరాల నుంచి మేము చదువుతున్నామన్నా, ఇంకా మేము భరించలేము, రెంట్లు కడతా ఉన్నాం, ఇబ్బంది పడతా ఉన్నాం. ఇప్పుడు నేనేమంటా ఉన్నాను, ఇదే వాయిస్ తీసుకొని, ఆ వాయిస్ ఎందుకు అభ్యర్థిని తీసుకొని ఇక్కడికి రా. ఇదే ఇప్పుడు నిన్న రాత్రి హెడ్ క్వార్టర్స్లో, ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో పిట్లబుర్జు దగ్గర దాదాపుగా 5,000 మంది నిరుద్యోగులను, మహిళలను చూడకుండా, రాత్రి వాళ్ళని వాష్రూమ్కు పోనీయకుండా నిర్బంధం చేసిన మీరు వాళ్ళ దగ్గరికి తీసుకురండి. వీళ్ళెవరో డేట్ ఎక్స్టెండ్ చేయద్దు అంటున్న వాళ్ళని, డిఎస్సి ఎగ్జామ్ని 2 నుంచి 3 నెలలు పోస్ట్ పోన్ చేయమంటున్న నిరుద్యోగులందరూ రోడ్ల మీదకి వస్తే వాళ్ళకి ఒకటే అండి, ఇప్పుడు మాకు కొంత సమయం కావాలి, వి నీడ్ లిటిల్ బిట్ టైం. దేనికోసము? ప్రిపరేషన్ కోసం. ఇంకోటి అండి, డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాడికి గ్రూప్ 2 మీద అంత సీరియస్నెస్ ఉండదు. పాపం వాడి కసి అంత ఏముంటుంది. ఒక క్వశ్చన్ తెలుసో లేదండి, మిత్రుడు నల్గొండనే, ఆయనకు చాలా స్పష్టంగా తెలుసు. నల్గొండ జిల్లాలో బిఎడ్ చేస్తే ఇంటికి పిలిచి అల్లుండి చేసుకున్నారండి, పిల్లనిచ్చిండ్రండి. అంత ప్రియారిటీ ఉంటుంది బిఎడ్ చేసిన అభ్యర్థికి. సర్కారు ఉద్యోగం అంటే టీచర్ ఉద్యోగం అంటే సర్కారు ఎక్కడండి. మీరు ఒక నిమిషం, వీళ్ళు ఏమంటా ఉన్నారు, మేము 6,000 ఉద్యోగాలను 11,000 పెంచామన్నారు కదా. ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రియాంక గాంధీ చేతితోటి నోరుతోటి, రాహుల్ గాంధీ గారి చేతితోటి నోరుతోటి ఇవాళ ప్రతి లైబ్రరీ దగ్గర 25,000 మెగా డిఎస్సి, 2 లక్షల ఉద్యోగాలు. మేము అంటా ఉన్నాం, నిజంగానే మీకు 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేసే చిత్తశుద్ధి ఉందా లేదా? మీరు లేకపోతే నిరుద్యోగులకు నిర్భయంగా వచ్చి క్షమాపణ చెప్పండి. సారీ అండి, వీఆర్ అనేబుల్ టు ఫిల్ దిస్ 2 lakhs ఉద్యోగాలు, లేని ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాము. ఆల్రెడీ కేసీఆర్ గారు భర్తీ చేసేసారండి. 2,32,000 ఉద్యోగాలు భర్తీ చేశారు. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి. విజిత గారు, దిస్ ఇస్ నాట్ ఈజీ టాస్క్ అండి, సీరియస్ గా చెప్తా ఉన్నాను. 9 ఏళ్ల నుంచి ఒక్క డిఎస్సి కూడా డిఎస్సి గురించి 2016లో ఒక డిఎస్సి, 2018లో ఒక డిఎస్సి, మేము 2 డిఎస్సీలతో 34,000 ఉద్యోగాలు భర్తీ చేశామండి. మీరు కూడా ప్రతిపక్షాలు మాట్లాడినట్టుగా మాట్లాడితే వినేవాళ్ళు చూసేవాళ్ళు నవ్వుకుంటారు. ఎందుకంటున్నా అంటే మా దగ్గర ఎవిడెన్స్ ఉంది, మేము చూపిస్తాం. మీకు కావాలంటే డిఎస్సిలో జాయిన్ అయిన అభ్యర్థులను తీసుకొచ్చి కూడా మీకు ప్రవేశపెడతాం. 16లో చేరిన అభ్యర్థులని, 18లో చేరిన అభ్యర్థులు. నేను అనేది ఏంటంటే, మహేష్ గారు ఉన్నారు కదా, ఆయన మాట్లాడతారు, ఆయనే మాట్లాడదాం. సరే, మనతో పాటు డిబేట్లో జాయిన్ అయ్యారు బీజేవైఎం స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మహేష్ గారు, తనతో కూడా మాట్లాడదాం. మహేష్ గారు, మీతో మాట్లాడే ముందు దయచేసి, అంటే చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, పోల్ పెట్టండి మా అభిప్రాయాలు కూడా తెలుస్తాయి అని చెప్పేసి అంటున్నారు. టెక్నికల్ ఇష్యూ ఉండే బట్టి పోల్ పెట్టలేకపోతున్నాం. బట్ మీరు ఏవైతే అడగాలనుకుంటున్నా అవి కామెంట్స్ రూపంలో అడిగితే ఇక్కడ ఉన్న గెస్ట్లను నేను తప్పనిసరిగా ఆ సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాను. నేను ఇక్కడ వాళ్ళని అడుగుతాను, మాట్లాడదాము. రైట్. సో మహేష్ గారు, బీజేవైఎంకి సంబంధించి మీరు కూడా నిరుద్యోగుల తరపున, డిఎస్సికి సంబంధించిన అభ్యర్థుల తరపున